హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను డైరీస్. ఈరోజు మన ఛానల్లో నాచోస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ అండి. బియ్యం పిండి అయితే తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఏ కప్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో సేమ్ కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్. జీలకర్ర కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి, సాల్ట్ కూడా కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. ఎందుకంటే బియ్యం పిండి కదా, కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రై అయ్యేసరికి. సో మనకి ఆ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండి వేసుకుని ఇక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేయాలండి. అప్పుడు మనకి బియ్యం పిండి అంతా కూడా తేమైతే తీర్చేసుకుంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. మనకు ఆల్మోస్ట్ బియ్యం పిండి అనేది వాటర్ అంతా కూడా పీల్చుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చల్లారిపోయి ఉంటుందండి. అంటే బాగా చల్లారాల్సిన అవసరం లేదు. ఒక 60% వరకు అంటే మనం చేయి పెడితే తట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఎలా అయితే చపాతీ పిండి కలుపుతామో అలాగే కలుపుకోవాలండి. మనకి దీంట్లోకి ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం అవసరం లేదు. మనం అలా స్మాష్ చేస్తూ కలిపితే మంచిగా ముద్ద కింద అయిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోవాలి. మనం ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే అది కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. దీన్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చపాతీ పిండి బాల్స్ తీసుకున్నట్టుగా కాకుండా కొంచెం బిగ్ సైజే తీసుకోవాలి. అలా 3 పార్ట్స్ తీసుకున్నాను. ఇక నెక్స్ట్ ఫ్లోర్ మీద అయితే మనం పొడి పిండిని అయితే చల్లుకోవాలండి. మనం తీసుకున్న బౌల్ అనేది ఫ్లోర్కి అంటుకోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఎంత వీలైతే అంతగా స్ప్రెడ్ చేసుకుంటూ మనం చపాతీ కలుపుతున్నట్టుగా రోల్ చేసుకోవాలి. మనకి ఎడ్జెస్ అయితే షేప్లెస్గా వస్తాయి, బికాజ్ ఇది మనకి బియ్యం పిండి కాబట్టి. అవన్నీ మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఇట్లా బాగా పల్చగా రుద్దుకోవాలి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అలా 3 పార్ట్స్ కూడా రుద్దుకోవాలి. కింద పల్చగా అంటుకోకుండా మనం బ్రేక్ అవ్వకుండా తీసుకుని తిప్పుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కటర్తో కట్ చేసుకుందామండి. ఎలా అంటే ఫస్ట్ మనం ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని తర్వాత దాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. నాచోస్ అనేవి క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఎడ్జెస్ పక్కన పెట్టాం కదండి, అవేమీ మీరు వదిలేయాల్సిన అవసరం లేదు. అది మనకి వేస్ట్ కూడా అవ్వదు. దాన్ని కూడా మళ్ళీ ఒక బౌల్లో ప్రిపేర్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా అది పిండి ఉన్నంత వరకు రిపీటెడ్ వెర్షన్లో చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుందాము. ఈ నాచోస్ అయితే క్రంచీగా చాలా యమ్మీగా అయితే ఉంటాయి. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి ఇవైతే బాగా నచ్చుతాయండి. టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా మూవీ టైంలో ఉన్నప్పుడు కూడా స్నాక్స్లాగా కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ హెల్దీ ఆప్షన్ కూడా. చిన్నపిల్లలు చిప్స్ కావాలి అని చెప్పేసి మారం చేసినప్పుడు ఇలా నాచోస్ ప్రిపేర్ చేసి పెట్టారు అంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇట్లా అయితే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇవే కాదండి, మనం ఆల్రెడీ 2 బ్లాక్స్ అయితే చేసుకుని పెట్టుకున్నాం కదా, 2 బాల్స్. అవి కూడా మనం ఇలాగే సేమ్ మంచిగా చపాతీలా చేసేసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే ప్రీ హీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అవ్వాలండి. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అవ్వినప్పుడు మనం ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్స్ కట్ చేసుకుంటాం కదా, అవి వాటిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో డ్రాప్ చేసిన వెంటనే గరిటె అయితే పెట్టకూడదండి. ఒక 2 మినిట్స్ దాన్ని అలా ఉంచేసిన తర్వాత ఒక స్ట్రెయినర్తో మనం అన్నీ సెపరేట్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి. మనకి నాచోస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటే చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారు. అండ్ వాళ్ళు స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి ఇలా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. మనం ఆయిల్ అనేది హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ తీసింది హైలో ఉంటుంది కదా, నెక్స్ట్ వేసినప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా స్పైసెస్ యాడ్ చేద్దాము. దానికోసం ఒక బౌల్లో కారం, ఉప్పు యాడ్ చేసుకుని మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకున్నామో ఆ నాచోస్ అవన్నీ ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కోట్ చేసుకోవాలన్నమాట.
కారం ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా క్రంచీగా ఉంటుంది. సో, ఈ సండే, సాటర్‌డేస్‌లో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా తింటారు. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.